గడుపూడి నరేంద్ర అనే రైతుని మాట్లాడుతున్నా. నేను నిన్నేదో కొండముట్ల సభలో అనిల్ యాదవ్ గారిని ఏదో మాట్లాడానని చెప్పి బొల్ల బ్రహ్మనాయుడు గారు ఏదో చెప్తా ఉన్నారు. బీసీ సోదరులందరికీ ఒకటే, నేనైతే అనిల్ యాదవ్ గారిని ఏమీ అనలేదు. అనిల్ యాదవ్ గారి గురించి నాకు అసలైతే ఏమీ తెలియదు. నాకు బొల్ల బ్రహ్మనాయుడు చేసిన దౌర్జన్యం వల్ల నన్ను జైలు పంపడం వల్ల నా కుటుంబం పడ్డ ఆవేదన వల్ల నేను బొల్ల బ్రహ్మనాయుడిని పోతెద్దు అన్నమాట వాస్తవము, కుక్క అన్నమాట వాస్తవము. దీంట్లో నేను అనలేదు అనాల్సిన అవసరం అయితే లేదు. నాకు బొల్ల బ్రహ్మనాయుడు చేసినందువల్లనే నేను బొల్ల బ్రహ్మనాయుడినే మాట్లాడా. అనిల్ యాదవ్ గారిని అయితే నేనేమీ అనలేదు. ఎందుకయ్యా అంటే యాదవ రాజులు ఉదయం లేచిన కాడి నుంచి నేను పొద్దుగు నా చుట్టూ ఉండేది యాదవ రాజులు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే దుష్ప్రచారం చేసిన అనిల్ యాదవ్ గారిని ఏదో అన్నానని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి దుష్ప్రచారాలు అయితే నమ్మొద్దు. అలాంటిది ఏమీ నేను అనలేదు అని ఒకవేళ పొరపాటున యాదవరాజులు ఏదైనా అనుమానిస్తే నేను బేషత్గా యాదవరాజులకి బీసీ నాయకులందరికీ కూడా బేషత్గా క్షమాపణ చెప్తా ఉన్నా.